ఆరాధన కొరకు మనము ధ్యానం చేసుకుంటాం. 103వ సంకీర్తన. ఆరాధన కొరకు మనము ఈ కీర్తనని ధ్యానము చేద్దాం. ఈ కీర్తన ధ్యానములోనికి వెళ్ళక మునుపు చాలా వింతైన, చాలా ప్రాముఖ్యమైన అంశాల్ని దేవుడు ఈ కీర్తనలో వ్రాయించాడు. గతించిన వారము ఆల్రెడీ ఈ కీర్తన నుంచి 8 అంశాలు మనము చూడడము జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు క్షమిస్తున్నాడని 3వ వచనములో, అంతేకాదు సంకటములు కుదుర్చున్నాడని, అలాగే నీ ప్రాణమును విమోచిస్తున్నాడని, అలాగే 4వది కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుతున్నాడని, 5వది పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడని, తర్వాత ఆయన మోషేకు నీతి క్రియలు జరిగించేవాడు, న్యాయాన్ని జరిగించేవాడని, అంతేకాదు ఆయన ప్రత్యక్షత ఇచ్చేవాడని, మోషేకు తన మార్గములను తెలియజేసేవాడని, అంతేకాదు పేజీ మనం తిప్పితే అక్కడ కూడా మనం చూసాము 18వ వచనములో, 19వ వచనములో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు, ఆయన సార్వభౌముడని. ఈ విధంగా 8 లక్షణాలు దేవుడు ఎవరో మనము ఇప్పటికే తెలుసుకున్నాము. అయితే పోయిన వారం ఈ 5 అంశాల గురించి ఈరోజు నేను మీకు చెప్తా అన్నాను. దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు వ్రాస్తున్నాడు. మనం చూస్తే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆ వచనాలు చూడండి. 3వ వచనములో క్షమించువాడు, తర్వాత వచనములో కుదుర్చువాడు, 4వ వచనములో విమోచించువాడు, తర్వాత లైన్లో ఉంచుచున్నాడు, అలాగే 5వ వచనములో 2వ లైన్లో తృప్తిపరచు చున్నాడు, అలాగే 7వ వచనంలో 2వ లైను కనుపరిచేవాడు, 8వ వచనములో 2వ లైను దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు, 9వ వచనములో వ్యాజ్యమాడువాడు కాడు, కోపించువాడు కాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే 12వ వచనములో మన అతిక్రమములను మనకి దూరపరిచిన వాడు, 14వ వచనములో 2వ లైన్లో జ్ఞాపకము చేసుకునే వాడు. ఈ విధంగా 19వ వచనములో ఆకాశమును తన సింహాసనమును స్థిరపరుచున్న వాడు, రాజ్య పరిపాలన చేయుచున్నాడు. చూసారా? ఈ విధంగా ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్న దేవుడు, వాడు 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 ఆయన చేస్తూ ఉన్నవాడు అని మనం చూసాం. ఇవన్నీ కూడా ఆయన్ని ఆరాధన చేయడానికి, ఆయన్ని స్తుతించడానికి ముఖ్యమైనవి. అయితే 5 ముఖ్యమైన తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన క్షమించుచున్నాడు అనే మాట చూస్తున్నాం. ఎందుకు క్షమిస్తున్నాడు అంటే, మనం పాపులం కాబట్టి. ఆయన క్షమించుచున్నాడు ఎందుకంటే మనము పాపులము కాబట్టి. యాజ్ ఎ సిన్నర్ హీ ఫర్గివ్స్ మీ. నేను పాపిని కాబట్టి ఆయన నన్ను క్షమిస్తున్నాడు. తర్వాత కుదుర్చుచున్నాడు, సంకటములు కుదుర్చున్నాడు. అది కూడా నేను పాపిని కాబట్టి నా సంకటములన్నీ కుదుర్చుచున్నాడు. తర్వాత అది వస్తుంది, లేకపోతే నా సంకటములు అంటే నా కష్టాలు అని కూడా వస్తుంది, నా వ్యాధులు అని వస్తుంది, నా బలహీనతలు అని వస్తుంది. ఆయన నా బలహీనతలన్నింటినీ కుదుర్చేవాడు, ఎందుకంటే నేను రోగిని కాబట్టి. సంకటములు అంటే బలహీనతలు, సంకటములు అంటే వ్యాధులు అనుకోవచ్చు. ఎందుకు వ్యాధులు అనే మాట తర్వాత చెప్తాను. వ్యాధులు కలిగిన వారం కాబట్టి ఆయన కుదుర్చేవాడు అంటే స్వస్థపరిచేవాడు. తర్వాత 3వది మనం చూస్తే 4వ వచనములో విమోచించేవాడు. ఆయన నా ప్రాణమును
విమోచిస్తున్నాడు. ఎందుకంటే నేను బందీగా ఉన్నాను కాబట్టి, నేను బానిసగా ఉన్నాను కాబట్టి విమోచిస్తున్నాడు. విమోచన ఎవరికి అవసరము? బానిసలుగా ఉండేవారికి అవసరం. ఆయన విమోచిస్తూ ఉన్నాడు. తర్వాత అక్కడే మన 4వ వచనంలో చూస్తే ఆయన మనకి కిరీటాన్ని ఇస్తున్నాడు. కరుణా కటాక్షములను కిరీటము నీకు ఉంచుచున్నాడు. నీకు కిరీటము ఉంచుచున్నాడు. ఎందుకు కిరీటం ఉంచుతున్నాడంటే ఆయనకు నేను కుమారుణ్ణి కాబట్టి, ఆయనకు మనము కుమార్తెలము కాబట్టి మనకి కిరీటము ఉంచున్నాడు. యాజ్ ఎ సన్ హీ క్రౌన్స్ మీ. ఆయనకు కుమారుణ్ణి కాబట్టి నా మీద ఆయన కిరీటము ఉంచుచున్నాడు. ఇక 5వది మనం చూస్తే 5వ వచనములో పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్టు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. మరి నేను ఆయనకి భక్తుణ్ణి కాబట్టి, నేను ఆయన విశ్వాసిని కాబట్టి నన్ను ఏం చేస్తున్నాడు? మేలుతో తృప్తిపరుస్తున్నాడు. సో 5 మాటలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. నేను పాపిని కాబట్టి నన్ను క్షమిస్తున్నాడు. 2వది, నేను బలహీనుని కాబట్టి నా సంకటములు కుదురుస్తున్నాడు. 3వది, నేను బానిసను కాబట్టి నన్ను విమోచిస్తున్నాడు. 4వది, నేను ఆయనకి కుమారుణ్ణి కాబట్టి నాకు కిరీటము ఉంచుతున్నాడు. 5వది, నేను ఆయన భక్తుణ్ణి, నేను విశ్వాసిని కాబట్టి ఆయన నన్ను తృప్తి పరుస్తున్నాడు. 5 విషయాలు. ఎవరికి క్షమాపణ కావాలి? పాపులకే క్షమాపణ కావాలి. ఎవరి సంకటములు కుదర్చబడాలి? రోగుల సంకటములే కుదర్చబడాలి. ఎవరు విమోచించబడాలి? బందీలో బానిసత్వములో ఉన్నవారే విమోచించబడాలి. ఎవరికి కిరీటాలు పెడతారు? బానిసలుకా కుమారులుకా కిరీటాలు పెట్టేది? కుమారులకే కిరీటాలు పెడతాడు. నేను కుమారుని కాబట్టి ఆయన కిరీటము పెడుతున్నారు. ఎవరిని ఆయన తృప్తిపరుస్తున్నాడు? ఆయన భక్తులను లేక ఆయన విశ్వాసులను ఆయన తృప్తిపరుస్తున్నాడు. దేవుడు ఈ 5 కార్యాలు ఎందుకు చేస్తున్నాడంటే దేవునితో నాకున్న సంబంధాన్ని బట్టి. దేవుడు 5 కార్యాలు ఎందుకు చేస్తున్నాడంటే దేవునితో నాకున్న సంబంధాన్ని బట్టి. అందుకని వీటిని క్లుప్తంగా వివరిస్తాను చూడండి. నెంబర్ 1, బికాస్ ఐ యామ్ ఏ సిన్నర్ దేర్ఫోర్ హీ ఫర్గివ్స్ మీ. నేను పాపిని కాబట్టి ఆయన నన్ను క్షమిస్తూ ఉన్నాడు. నేను పాపిని కాబట్టి ఆయన నన్ను క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 43వ వచనంలో చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం, 38, 17 మనం చూసినట్లయితే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ఆయన మన పాపములను ఆయన వీపు వెనక తట్టు పారవేస్తున్నాడంట. ఆయన వీపు వెనక తట్టు మన పాపములను పారవేస్తున్నాడంట. అంటే దేవుడు క్షమిస్తూ ఉన్న దేవుడు. దేవుడు ఈజ్ ఎ ఫర్గివింగ్ గాడ్. మనం పాపులమే కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన వీపు వెనుక తట్టు అంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూసేవాడు కాదు. మన పాపములన్నీ ఏం చేస్తున్నాడు? ఆయన పారవేస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకో. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అంటే నేను ఇష్టపడే నీ పాపములను, ఇజ్రాయేలు దేశమా, నేను ఇష్టపడే నీ పాపములను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. దేవుడు ఒక్కసారి మన పాపములను క్షమిస్తే దేవుడు ఎన్నటికీ ఆ పాపములను జ్ఞాపకం చేసుకోడు. గాడ్ విల్ నెవర్ రికలెక్ట్ ఆర్ రిమైండ్ వన్స్ ఫర్గివెన్ సిన్స్ అని అంటాం.
మన పాపములను దేవుడు క్షమించిన తర్వాత ఆయన తిరిగి తవ్వి వెనకకు తీసి ఆ పాపములను జ్ఞాపకం చేసుకొని నువ్వు పలానా రోజు ఈ పాపం చేసావని దేవుడు ఇప్పుడు అనడు. పాపములను తిరగదోసేవాడు, పాపములను మనకి జ్ఞాపకం చేసేవాడు అపవాది, దేవుడు ఎన్నటికీ కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. మైసెల్ఫ్ అన్నట్టుగా నాకు నేనే నా ఇష్టపూర్వకంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములన్నిటినీ జ్ఞాపకము చేసుకున్నా. నా వీపు వెనక వైపు పాపములను నేను పెట్టేశాను, త్రోసివేశాను అంటున్నాడు. నా ఇష్టానుసారంగానే నేను ఈ పాపములను క్షమించాను, నేనన్నిటికీ నేను వాటిని జ్ఞాపకం చేసు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని అంటాం. దేవుడు క్షమించే దేవుడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనము చూస్తే, ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదికినను అది కనబడుకుందును, యూదా పాపములు వెదికినను అవి దొరకవు, శేషింపజేసిన వారిని నేను క్షమించెదను, ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ ఆ యూదా దేశము చెరలోకి వెళ్ళిన తర్వాత, చెర నుంచి దేవుడు యూదా దేశాన్ని విడిపించిన తర్వాత వారి పాపముల విషయంలో దేవుడు ఏ విధంగా ఉండబోతున్నాడు అన్నది దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ అంటున్నాడు కదా. ఆ యూదా పాపములు వెదికినను దొరకవు, శేషించిన వారిని నేను క్షమించెదను, ఇదే యెహోవా వాక్కు. దోషములు వెదికినను కనబడవు, పాపములను వెదికినను కనబడవు. కారణం ఏమిటంటే ఆయన క్షమిస్తున్న దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆయన క్షమిస్తున్న దేవుడు. అందుకని 103వ కీర్తనలు అంటాము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుడు ఒక్కసారి మనం రక్షించబడిన తర్వాత మన భూత వర్తమాన భవిష్యత్ కాల పాపాలన్నింటినీ క్షమించేస్తున్నాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూత వర్తమాన భవిష్యత్ కాల పాపములన్నింటినీ క్షమించేశాడు. మరి దేవుడు మన పాపములను క్షమించేశాడు కాబట్టి మనము పాపము చేయకుండా ఉంటున్నామా? దేవుడు మన పాపములను క్షమించాడు కాబట్టి మనము పాపము లేని వారిగా ఉన్నామా? కాదు, మనలో పాపము ఉంది. దేవుడు మన వర్తమాన భూత భవిష్యత్ కాలాల్ని క్షమించేశాడు, అలాగని మనలో పాపము లేదా? ఉంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూస్తే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మనం పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మరి ఇక్కడేంటి దేవుడు అంటున్నాడు? వారి పాపములను వీపు వెనకకి తోసివేస్తున్నాను అంటున్నాడు. వారి పాపములను ఎన్నడూనూ నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. నేను యూదా దేశ పాపములు వెదికినను అవి ఇంకా కనబడవు అంటున్నాడు. నాకు నేనే వారి దోషములను క్షమించాను, నేను వారి పాపములను క్షమించాను నాకు నేనే అని అంటున్నాడు. అవును, దేవుడు మన పాపములన్నింటినీ క్షమించిన వాడు. అయితే మనలో లేదని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనలో పాపము లేదని మనం అనుకుని మనము ఏం చేస్తున్నాము? మనలో సత్యము లేదు. దేవుడు మన పాపాలని క్షమించాడు, అయినా మనలో పాపాలు ఉంటూనే ఉంటాయి. మరి మనం దేవుడు పాపాలను క్షమించాడు, మనలో పాపాలు ఉంటూనే ఉన్నాయి. మరి ఈ పాపాల సంగతి ఏమిటి? అందుకనే అంటున్నాడు కదా, 9వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొనని యెడల ఆయన నమ్మదు. అంటే మనం ఏం చేయాలి? ఆయన భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాల పాపములన్నింటినీ ఆయన క్షమించిన వాడు. అది ఏ రోజు కారోజు మన పాపముల విషయంలో మనం ఒప్పుకోవాలి.
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎవ్రీడే ఈజ్ ఎ డే ఆఫ్ కన్ఫెషన్ అంటాం. ప్రతిరోజు మనం మన పాపముల విషయంలో ఒప్పుకోవాలి. పాపాలను క్షమించేశాడు, అలాగని మనలో పాపము లేదని కాదు. ఎందుకంటే మనం ఏదో ఒక రోజున ఏదో ఒక రీతిలో పాపము చేస్తూనే ఉంటాం. చూపుల్లోనో మాటల్లోనో ఏమీ లేకపోతే తలంపుల్లోనైనా మనలో పాపం ఉండే అవకాశము ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమి మీద ఏ నరుడు ఎప్పుడు సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి రాలేడు. మరొకసారి చెప్తున్నాను, ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఎప్పటికీ సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి, పర్ఫెక్ట్ హోలీనెస్ లోనికి ఏ మనిషి ఎప్పుడు రాలేడు. ఒకవేళ ఈ భూమి మీద ఏ మనుష్యుడైనా పర్ఫెక్ట్ హోలీనెస్, పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి వస్తే ఇక ఆ వ్యక్తి దేవుడితో సమానము. అది జరిగేది కేవలం మహిమలోనే, అది జరిగేది కేవలము పరలోకములోనే. భూమి మీద మనము పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాం, అయితే పరిపూర్ణతలోనికి ఎప్పుడు రాము. We never reach to perfection. We never reach to perfect holiness. We grow in holiness. We grow in perfection అంటాం. మనం పరిపూర్ణతలోనికి ఎదుగుతూ ఉంటాం, కానీ పరిపూర్ణులం కాము. మనం పరిశుద్ధతలోనికి ఎదుగుతూ ఉంటాం, పరిశుద్ధులం అయిపోము. ఎందుకంటే ఏదో ఒక రకమైన పాపము, కల్మషము ఈ ఆత్మకు, దేహానికి ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ దేహము విమోచించబడలేదు. నోబడీ కెన్ బి పర్ఫెక్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ ప్రపంచంలో, భూమి మీద సంపూర్ణమైన మానవుడు, ఈ ప్రపంచంలో భూమి మీద సంపూర్ణమైన పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభువు మాత్రమే. మిగతా వాళ్ళందరూ అసంపూర్ణులు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు కూడా అంటాడు కదా, నేను ఏదైతే చెయ్యవలసిందో దాన్ని చేయలేకపోతున్నాను, చెయ్యకూడదు అనుకుంటున్నాను దాన్నే చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఈ భయంకరమైన శిక్ష నుంచి నన్ను విడిపించేది ఎవరు అని అంటాడు. దాని అర్థం ఏమిటంటే ఎప్పుడు పాపం అనేది మన మీద దాడి చేస్తూనే ఉంటుంది. మనము పాపపు కార్యాలు అనేవి చేయకపోవచ్చు, అయితే ఈ దేహంలో ఇంకా ప్రాచీన పురుషుడు ఉన్నాడు. పాతది ఇంకా ఈ దేహములో ఉంది. అందుకని దేవుడు మన భూతకాలపు, వర్తమాన కాలపు, భవిష్యత్ కాలపు పాపాలన్నిటినీ క్షమించాడు. అలాగని మనము పాపము లేని వారం అంటే కానే కాదు. ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనల్ని కడిగి మనల్ని సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. అందుకని దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాము? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. వై? నెంబర్ 1, నేను పాపిని కాబట్టి నా పాపాలను ఆయన క్షమిస్తున్నాడు. ఇది నెంబర్ 1. నేను పాపిని కాబట్టి నా పాపాలని క్షమిస్తూ ఉన్నాడు. అందుకని మనం ఎప్పుడు యెహోవాను సన్నుతించాలి. నెంబర్ 2, మనం ఎందుకు ఎప్పుడు యెహోవాను సన్నుతించాలంటే నేను రోగిని కాబట్టి ఆయన నన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేను రోగిని కాబట్టి ఆయన నన్ను స్వస్థపరుస్తున్నాడు. అదే మాట చూస్తాం కదా 103వ సంకీర్తన 3వ వచనం 2వ భాగం చూస్తే, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములంటే సిక్నెస్ అంటాం, సంకటములంటే బలహీనతలు అంటాం, సంకటములంటే రోగములు అనవచ్చు. కుదుర్చువాడు అంటే బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. దేవుడు మన సంకటములు, మన వ్యాధులన్నిటినీ కుదుర్చువాడు, బాగు చేసేవాడు. అయితే ఏంటి మనకున్న వ్యాధులు? మన వ్యాధులు శరీర సంబంధమైనవా, మన వ్యాధులు భౌతిక సంబంధమైనవా అంటే కాదు. దేవుడు శారీరకంగా ఆరోగ్యం కూడా ఇస్తాడు. ఫిజికల్ ఎఫ్లిక్షన్స్ అని అంటాం, భౌతిక ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇచ్చేవాడే. కానీ నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు మన జీవానికి వచ్చే జబ్బులు కొన్ని ఉంటాయి, మన దేహానికి వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి. చూడండి, మన దేహానికి వచ్చే కొన్ని జబ్బులు చెప్తాను. ఒకటి శరీర ఇచ్ఛ. రెండవది హేట్, ద్వేషము. ఇదొక జబ్బు. శరీర ఇచ్ఛ అనే ఒక జబ్బు, ద్వేషము అనే జబ్బు, దురాశ అనే జబ్బు, అసూయ అనే జబ్బు, డిప్రెషన్ ఒత్తిడి అనే జబ్బు, యాంగర్ కోపం అనే జబ్బు,
ఫియర్ భయం అనే జబ్బు, గిల్ట్ అపరాధ భావం అనే జబ్బు, డౌట్ అనుమానం అనే జబ్బులు. ఈ జబ్బులు చాలా ఉన్నాయి మనకి. వీటిని కుదుర్చేవాడు ఆయన. ఈ జబ్బులను కుదిర్చేవాడు ఏ డాక్టరు లేడు. తలనొప్పి వస్తే ప్రార్థన చేయకపోయినా డోలో వేసుకుంటే తగ్గుతుంది. తగ్గుతుందా లేదా చెప్పండి? తగ్గుతుంది లేదా? జ్వరం వస్తే ప్రార్థన చేసుకోకపోయినా, అంటే చేసుకోవద్దని అన్నాను అనుకోకండి, జ్వరం వస్తే ప్రార్థన చేసుకోకపోయినా, చేసుకోకూడదని కాదు, ప్రార్థన చేసుకోకపోయినా డోలో వేసుకుంటే తగ్గుతుంది, యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గుతుంది. శారీరక బలహీనతలు వైద్యము ద్వారా తగ్గుతున్నాయి లేవా? డౌట్ ఉందా దాంట్లో? హాస్పిటల్లో అన్యజనులు ఉన్నారా, క్రైస్తవులు ఉన్నారా? అన్యజనులు దేవునికి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? కాదు కదా, మందులు వేసుకోవడం ద్వారా స్వస్థత వస్తుంది కదా. భౌతిక సంబంధమైన వ్యాధులు వైద్యము ద్వారా తగ్గుతున్నాయి. కానీ ఈ జబ్బులు శరీర ఇచ్ఛ, ద్వేషము, పగ, దురాశ, అసూయ, డిప్రెషన్, కోపము, భయము, అపరాధ భావము, అనుమానాలు, అవినీతి, అక్రమము, అన్యాయము, అబద్ధాలు, ఈ జబ్బుల్ని తీర్చేవాడెవడు? ఈ జబ్బుల్ని తీర్చేవాడెవడు? ఈ జబ్బులకు మందులు ఎక్కడున్నాయి? నీ సంకటములు కుదుర్చేవాడు ఆయన. సంకటములు అంటే ఇవి అసలు జబ్బులు. తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, పంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇవి ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గుతాయి. కానీ ఈ జబ్బులు తగ్గించేవాడు ఎవడు లేడు. ఈ జబ్బులు తగ్గించేవాడు దేవుడు మాత్రమే. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. యాజ్ మై సోల్ ఈ సిక్ అండ్ హీ హీల్స్ మై సోల్ అంటాడు. నా దేహము, నా ప్రాణము ఈ జబ్బులతో ఉంది, దీన్ని ఎవడూ బాగు చేయలేడు. జ్వరానికి ఏదో డోలో వేసుకుంటాము, టైఫాయిడ్కి ఏదో యాంటీబ్యాక్టీరియల్ వేసుకుంటాము, ఇంకా కొన్ని జ్వరాలకి యాంటీవైరల్ వేసుకుంటాము, యాంటీబయోటిక్స్ వాడతాము, పెయిన్ కిల్లర్స్ వాడతాము, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడతాము. రకరకాల జబ్బులకి రకరకాల వైద్యం ఉంది. కానీ ఇప్పుడు చెప్పబడిన శరీర ఇచ్ఛకు, ద్వేషానికి, అసూయకు, దురాశకు, ఒత్తిడికి, కోపానికి, భయానికి, అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి, అబద్ధాలకి మందులు ఎక్కడా దొరకు. ఈ మందు దేవుడే ఇస్తాడు. ఆయన నా సంకటములను కుదుర్చేవాడు. అది ఇవి ఎవడూ కుదర్చలేడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కోపం ఉంది మందు అని అంటే, నీకేంటి, నాకే ఆ మందు లేదని అంటాడు. ఎందుకంటే నాకు కూడా కోపము ఉంది అంటాడు. నాకు అసూయ ఉంది, అది తగ్గడానికి మందు అంటే, ఆ మందు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. అసూయకి మందులు ఇవ్వలేరు, కోపానికి మందులు ఇవ్వలేరు, భయానికి మందులు ఇవ్వలేరు, అనుమానాలకు మందులు ఇవ్వలేరు, అపవిత్రతకు మందులు ఇవ్వలేరు, శరీరచ్ఛకు మందులు ఇవ్వలేరు. ఈ వీటికి ఎక్కడ ప్రపంచంలో మందులు, మెడికేషను లేదు. దేవుడి దగ్గరికి వస్తే ఆయన మందు ఇస్తాడు, వాటి నుంచి ఆయన విడిపిస్తాడు. అదే సంకటములను కుదుర్చేవాడు. సంకటములు అంటే అర్థమైనాయి కదా. భౌతిక సంబంధమైన రోగాలు తగ్గడానికి బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ రోగాలు తగ్గడానికి దేవుని దగ్గరికి వస్తేనే తప్ప ఈ రోగాలు తగ్గవు. అందుకని యాజ్ మై సోల్ ఈజ్ సిక్ గాడ్ హీల్స్ మై సోల్. నా ప్రాణము లేక నా జీవము ఈ జబ్బులతో నిండి ఉంది. నా ప్రాణము లేక ఈ జీవము ఈ జబ్బులతో నిండి ఉంది. దాన్ని ఆయనే కుదురుస్తున్నాడు. హీఈస్ హీలింగ్ మై సోల్ ఫ్రమ్ ఆల్ ది సిక్నెసెస్. ఒకసారి అర్థం చేసుకోండి. సిక్నెస్ అంటే శరీర సంబంధమైంది అని వస్తుంది. శరీర సంబంధమైన వ్యాధిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన రోగాలను స్వస్థపరచడు అని నేను ఎప్పుడు అన్నాను. మనం వేసుకోవలసిన మెడికేషన్ వేసుకుంటాం. మనం ప్రార్థన చేసుకుంటే విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని దేవుడే చెప్పాడు యాకోబు 5లో. స్వస్థపరచడం లేదు, కానీ దానికి మించిన ప్రమాదకరమైన జబ్బులు ఉన్నాయి. ఏంటి? అపవిత్రత, ఈ అన్యాయం, అక్రమం, అవినీతి, అబద్ధాలు, మోసాలు. ఈ జబ్బులు తగ్గించేవాడు ఎవడు? దేవుడే తగ్గిస్తాడు. అందుకని దేవుణ్ణి ఎందుకు సన్నిధిస్తాము? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఎందుకంటే నా ప్రాణానికి వచ్చిన జబ్బులు తగ్గిస్తున్నాడు ఆయన. హీఈస్ హీలింగ్ మై డిసీజెస్ విచ్ ఆర్ కమింగ్ టు మై సోల్. నా ప్రాణమునకు వస్తున్న జబ్బులను తగ్గిస్తున్నాడు. నెంబర్ 2 ఇది. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా పాపములను క్షమిస్తున్నాడు. ఓ ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమునకు వచ్చిన జబ్బులన్నీ తగ్గిస్తున్నాడు. 3వది,
ఓ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎందుకంటే 3వ చూస్తున్నాం 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేవాడు. యాజ్ ఐ యామ్ ఎ స్లేవ్ హీ రిడీమ్స్ మీ. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించున్నాడు. విమోచన అంటే అర్థం మనకు తెలుసు, రెడిమ్షన్ అని అంటాం, విడుదల అంటాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి బానిసే, తెలుసా మీకు? ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్లేవ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి బానిసే. దేనికి బానిసలవి? భారతదేశంలో దరిదాపు 200 సంవత్సరాలకు పైగా భారతదేశము బ్రిటిష్, డచ్, పోర్చుగీస్ వీరి దగ్గర బానిసలుగా ఉన్నాం మనం. బ్రిటిష్ వాళ్ళకి బానిసలమయ్యాము, డచ్ పీపుల్కి బానిసలయ్యాము, పోర్చుగీస్ పీపుల్ కూడా బానిసలయ్యాము. 200 సంవత్సరాలు అంటే వాళ్ళు మనల్ని పరిపాలన చేశారు. డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేశారు. సరే, వాళ్ళ నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మనం బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. కానీ ఇప్పుడు కూడా మన దేశం బానిసత్వంలోనే ఉంది. రకరకాల రాజకీయ పార్టీలకి, నాయకులకి మనం బానిసలుగానే ఉన్నాం. ఎవడూ మనల్ని సరిగి చూసినోడు లేదు. ఆడు చెప్పిందే వేదవాకు. బ్రిటిష్ వాడు కొంత బెటరే, పోర్చుగీస్ వాడు కొంత బెటరే, డచ్ వాడు కొంత బెటరే. కానీ ఈ రోజున పాలిస్తున్న ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని బానిసులుగానే చూస్తున్నాయి. మీరు చెప్పండి, ఉద్యోగస్తులు, మీ యజమానికి మీరు బానిసలా కాదా? ఇది మోడర్న్ స్లావరీ అంటాం. ఇది నవీన కాలపు బానిసత్వం. భారతదేశంలో తెల్లోడి బానిసత్వం పోయింది, నల్లోడి బానిసత్వం వచ్చింది. భారతదేశంలో తెల్లవాళ్ళు బానిసత్వం పోయి నల్లవాళ్ళు బానిసత్వం వచ్చింది. పని చేస్తున్న ప్రతి వాళ్ళు యజమానుని దగ్గర బానిసే. ఆడు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. నాకు స్వాతంత్రం ఉందనంటే పని మానేసిపో అంటాడు. అంటాడా లేదా? ఇది బానిసత్వమే. భారతదేశానికి స్వాతంత్రం రాలేదు, వచ్చిందని భ్రమపడుతున్నాం. నల్లోడికి, మన భారతీయులకే మనం బానిసలం అయిపోయాం. అలాగే ఏదో కాలేజీలో ఉన్నాం అనుకోండి, ఆ ప్రిన్సిపాల్కి పనిచేసేవాళ్ళు బానిసలే. ఎందుకంటే ఆడే సుపీరియర్గా ఉంటున్నాడు. ఒక యజమానుడి దగ్గర బానిసత్వమే ఉంటుంది. ప్రతి చోట ఏదో ఒక రకమైన బానిసత్వం ఉంది. నిజమైన స్వేచ్ఛ భారతీయులకి ఇంకా రాలేదు. ఇది భారతదేశంలో రాదు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు అయినా సరే ఆడు చెప్పినట్టు చెయ్యాలి, చెయ్యకపోతే గట్అవుట్ అని అంటాడు. ఇంకో కంపెనీ మారిపో అంటారు. ఎక్కడైనా బానిసత్వమే. సో ఈ విధంగా బానిసత్వం అనేది భౌతికంగా ఉంది, ఆత్మీయంగా కూడా బానిసత్వం అనేది ఉంది. యేసు ప్రభుని నమ్మని ప్రతి వ్యక్తి ఒక బానిస. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, మన పాపముల చేత రోమా 3:23 రోమా 3:23 ఏమనుంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్. కులం ఏదైనా, మతం ఏదైనా, స్టేటస్ ఏదైనా సరే ఏ భేదం లేదు, అందరూ పాపులే. అంటే వాళ్ళు దేనికి బానిసలు? పాపానికి బానిస. ఏ భేదము లేదు, అందరూ పాపానికి బానిసలే. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపానికి బందీ. ఎవ్రీబడి ఈజ్ బౌండ్ బై సిన్. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపానికి బందీగా ఉన్నాడు. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేనికి బానిసలు? పాపానికి. తెల్లోడికైనా బానిసలమే, నల్లోడు భారతీయులకైనా బానిసలమే. ఇక ఈ బానిసత్వం ఏమీ లేదనుకుంటే పాపానికైనా బానిసలమే. అందరూ బానిసలమే. దేవుడు ఎవరంటే విమోచించేవాడు. 103:4 చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును బానిసత్వము నుంచి విమోచించేవాడు. ఇక్కడ మాట్లాడుతున్న విమోచన ఆత్మ సంబంధమైన విమోచన. ఇది ఆయన పాపము నుంచి మళ్ళీ విమోచిస్తాడు. భారతదేశ పార్టీల నుంచి, భారత మత ఛాందస్యవాదుల నుంచి, భారతదేశంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ నుంచి, భారతదేశంలో ఉన్న ఈ రాడికలిజం నుంచి మనల్ని విమోచించేవాడు ఎవడు లేడు. ఇది రాడికల్ నేషన్ అంటాం. రాడికల్ నేషన్ అంటే తెలుసు కదా. రాడికల్స్ అని ఎవరిని అంటామంటే నక్సలైట్లను అంటాం. రాడికల్స్ అని, నక్సలైట్లను రాడికల్స్ అంటాం.
వాళ్ళు అవసరం లేని వాళ్ళు షూట్ చేసి చంపేస్తారు. రాడికల్స్ అంటే నక్సలైట్, అంటే తీవ్రవాదుల్ని అంటాం. భారతదేశము ఒక రకమైన తీవ్రవాదులు లాంటి పరిస్థితుల్లోనే ఉంది. మనము వారికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా అంతే, దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. ఇక వాళ్ళకి వచ్చే బాధలు కష్టాలు మామూలుగా లేదు. ముఖ్యమంత్రులకే దిక్కు లేదు భారతదేశం, ఇంకెవడికి దిక్కు? ముఖ్యమంత్రులకే దిక్కు లేదు. ఎవడైనా పై అధికారులకి వ్యతిరేకంగా మాట్లాడి ముఖ్యమంత్రి అయినా తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నారు? జైలు వేస్తున్నారు. ఆ బానిసత్వంలోనే భారతదేశము ఉంది. అది యేసు ప్రభు ముఖ్యంగా ఆత్మ సంబంధమైన బానిసత్వం నుంచి విడిపిస్తాడు. పాపము అందరినీ బంధించింది. సిన్ బౌండ్ ఎవ్రీబడి ఈజ్ ఎ స్లేవ్ టు సిన్నర్. అందుకని యేసు ప్రభు విమోచించేవాడు, నా ప్రాణమును విమోచించేవాడు అనగా పాపము నుంచి విమోచించేవాడు. మరి ఈ బానిసత్వాల నుంచి ఎవరు విమోచిస్తారంటే ఇప్పుడు విమోచన రాదు, 1000 ఏళ్ల పరిపాలనలో విమోచన వస్తుంది. అప్పుడు ఈ పార్టీలన్నింటినీ చెదగొడతాడు, ఈ పార్టీ నాయకులన్నింటినీ ఆయన పూర్తిగా నేలమట్టము చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో పరిపూర్ణమైన విమోచన మనకు వస్తుంది. నిజమైన స్వాతంత్రము ఈ ప్రపంచానికి ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? నిజమైన స్వాతంత్రము క్రైస్తవులకి ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? సంఘం ఎత్తబడి 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళు యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు కదా, అదే ఈ ప్రపంచానికి నిజమైన స్వాతంత్రము, స్వేచ్ఛ. ఇప్పుడు ఈ ప్రపంచానికి స్వేచ్ఛ, స్వాతంత్రము ఏ దేశంలోనూ లేదు. భారతదేశమే కదా, ఏ దేశం లేదు. యేసు ప్రభు రారాజుగా ఈ ప్రపంచాన్ని ఏలినప్పుడే ఈ ప్రపంచానికి నిజమైన స్వేచ్ఛ, లిబర్టీ, ఫ్రీడమ్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే పాపము నుంచి మనల్ని విమోచిస్తున్నాడు. సో పాపం అందరినీ బానిసలుగా బందీలో ఉంచింది. ఆయన ఎవరంటే విమోచిస్తున్నాడు, పాపము నుంచి విమోచిస్తున్నాడు. అందుకే ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును నా సమస్తమా నా పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఎందుకంటే 3వ కారణము, నన్ను విమోచించాడు. 4వ కారణము చూద్దాం రండి. 4వ వచనంలోనే 2వది, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచి ఉన్నాడు. 4వ కారణం ఏంటంటే నాకు ఆయన కిరీటమును ధరించి ఉన్నాడు. హీ క్రౌన్స్ మీ బికాజ్ ఐ యామ్ హిస్ సన్. ఆయనకి కుమారుడుగా ఉన్నాను కాబట్టి ఆయన నా తల మీద కిరీటము పెడుతున్నాడు. రాజు కిరీటాన్ని బానిసలకు పెడతాడా, కొడుకుల మీద పెడతాడా? రాజు కిరీటాన్ని కుమారుల మీదే పెడతాడు. ఎందుకంటే రాజు తర్వాత వారసులు ఎవరు? కుమారులే. దేవుడు అంటున్నాడు కరుణా కటాక్షములు అను కిరీటం, కరుణా కటాక్షములు అనే కిరీటము ఆయన మనకి ఉంచుతున్నాడంట. ఎందుకు కరుణా కటాక్షములు? మనము కటాక్షము పొందిన వాళ్ళమి, అంటే మనం క్షమాపణ పొందిన వాళ్ళమి, కరుణ పొందిన వాళ్ళమి, జాలి పొందిన వాళ్ళమి, కృప పొందిన వాళ్ళమి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంట, ఆ కరుణ, ఆ జాలి, ఆ కృప, ఆ కటాక్షము లేక ప్రేమ అనే కిరీటాన్ని మన మీద పెడుతున్నాడంట. కారణం ఆయనకు మనము కుమారులమి, కుమార్తె. బికాస్ వీఆర్ హిస్ సన్స్ అండ్ డాటర్స్, దేర్ఫోర్ హీ క్రౌన్స్ అస్. ఆయన మన తల మీద కిరీటము పెడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు మనము కుమారులమి, కుమార్తెలమి. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఎందుకంటే ఆయనకి నేను కుమారుడిని, నా తల మీద ఆయన కిరీటము పెట్టాడు. అందుకని ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. 5వది చివరిది చూడండి, 5వ వచనంలో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, దేనికంటే మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యాజ్ ఎ సెయింట్ హి సాటిస్ఫైస్ మీ. ఆయన నన్ను మేలుతో తృప్తిపరుచున్నాడు. నన్ను తృప్తిపరిచేవాడు. ఆయన బిడ్డను కాబట్టి, ఆయన విశ్వాసిని కాబట్టి, లేక నేను ఆయనకి పరిశుద్ధుణ్ణి కాబట్టి ఆయన మేలుతో నన్ను తృప్తిపరుస్తున్నాడు. ఎలా తృప్తిపరుస్తున్నాడంటే చిన్న ఉదాహరణ ఇస్తున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగునట్లు. పక్షిరాజు, ఈగల్ అని అంటాం. పక్షిరాజు గురించి ఎన్నో కథలు ఉంటాయి. అవి సైంటిఫిక్గా రుజువు చేయబడి ఏమీ లేవు. పక్షిరాజు కొంతకాలం తర్వాత ముసలితనంలోకి వచ్చేస్తుందంటే ఈగల్, ఆ డేగ, ఆ గెద్ద ముసలితనంలోకి వచ్చేసినప్పుడు అది బ్రతికి తన యవ్వనాన్ని తిరిగి పొందాలి అంటే అది ఏం చేస్తుందంట,
దానికున్న పాత రెక్కలు, దానికున్న పాత ఈకలు, వెంట్రుకలు, రెక్కలు తన ముక్కుతో పెరికేసుకుంటుంది. ఆ పని చేయడానికి అది ఏం చేస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మోల్టింగ్ ప్రాసెస్ అంటాం. మోల్టింగ్, MOLTING, మోల్టింగ్ ప్రాసెస్. మోల్టింగ్ ప్రాసెస్ అంటే పాతవి తొలగించుకుంటుంది క్రొత్త దాని కొరకు. దాని కొరకు ఈగల్, ఈ డేగ ఒక రాతి సందుల్లోకి వచ్చేస్తుంది. ఆకాశంలో ఎగిరేది రాళ్ల బండల సందుల్లోకి వచ్చేసి అది నూతన యవ్వనాన్ని పొందడానికి తన ముక్కుతో ఆ వెంట్రుకలు ఈకల్ని పీకేసుకుంటుందండి. అది పెయిన్ఫుల్ ప్రాసెస్. అది చాలా నొప్పి వస్తుంది. మన వెంట్రుకలు లాగితే ఎలాగుంటుంది, నొప్పి వస్తుంది. దాని వెంట్రుకలు అది లాగేసుకుంటుందంట. పూర్తిగా అది న్యూడ్ అయిపోతుంది. అంటే ఇంకా శరీరం మీద దానికి ఈకలు లేక ఆ ఫెదర్స్, వెంట్రుకలు లేకుండా పూర్తిగా నేకెడ్, దిగంబరిగా అయిపోతుంది ఈగలు. అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే తన ముక్కు, డాగకు ముక్కు ఉంటుంది కదా, అది కూడా తొలగించుకుంటుంది. అది తొలగించుకోవడానికి డాగ ఏం చేస్తుందంటే తన ముక్కుని రాతికి కొట్టుకుంటుందంట. కొట్టుకుంటే ఎంతో బాధ వస్తుంది. ఎందుకంటే పాత ముక్కు పోవాలి, అప్పుడే కొత్తది వస్తుంది. ముక్కుని రాతికి కొట్టుకుంటుంది, ఆ బాధను భరిస్తుంది. ఈకలు పెరికి వేసుకుంటుంది, ఆ బాధను భరిస్తుంది. ఇప్పుడు అది పూర్తిగా దిగంబరిగా ఉన్నట్టుగా అయిపోతుంది. అది దిగంబరిగా ఉన్నట్టు అయిపోతే ఏ జంతువైనా వచ్చి దాన్ని ఇప్పుడు అమాంతంగా తినివేయొచ్చు. ఇట్ బికమ్స్ వెరీ వల్నరబుల్ అని అంటాం. అది చాలా బలహీనం అయిపోద్ది. ఏదైనా జంతువు వచ్చి దాన్ని తినివేయవచ్చు. అది బండ సందుల్లో కొంతకాలం ఉంటుంది. కొత్త రెక్కలు వచ్చే వరకు, కొత్త ఈకలు వచ్చే వరకు, కొత్త ముక్కు వచ్చే వరకు అక్కడే కొన్ని వారాలు ఉంటుంది. ఇప్పుడు కొత్త ముక్కు వచ్చింది, కొత్త రెక్కలు, కొత్త ఈకలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ దాని యవ్వనాన్ని తిరిగి పొందేసింది. ఇంకో 30-40 సంవత్సరాలు ఎక్స్ట్రా అది బ్రతుకుతుందంట. అయితే దీన్ని ఎవరు శాస్త్రజ్ఞుడు నిరూపించలేదు. ఇది సైంటిఫిక్గా నిరూపించింది కాదు, అందరూ చెప్పేది. దీన్ని ఎవరు కెమెరా పెట్టి చూసింది ఎవరు లేదు. ఇదొక నానుడి అనుకోవచ్చు, లేక ఇదొక ఒక కథ అనుకోవచ్చు. అది నిజమే కావచ్చు, వాస్తవం అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు కదా, పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగినట్లు. దేవుడు ఆ విధంగా మనల్ని చేస్తాడంట. మేలుతో నీ హృదయమునైనా తృప్తిపరుస్తున్నాడు. ఈ సాటిస్ఫై అవర్ హార్ట్, మన హృదయాన్ని తృప్తిపరిచేవాడు. ఎందుకంటే మనము ఆయన భక్తులము, ఆయన విశ్వాసులము, ఆయనకు మనము పరిశుద్ధులము. వీఆర్ ఈ సెయింట్స్. ఆయనకు మనం పరిశుద్ధులం కాబట్టి ఆయన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఈ సాటిస్ఫైస్ మై హార్ట్. అందుకని ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎందుకు యెహోవాను సన్నిధించాలి? ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఓ నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుమకు. వై, ఎందుకు? నెంబర్ 1, నేను పాపిని, నా పాపాలని క్షమించాడు. నెంబర్ 2, నేను రోగిని, నా రోగాల్ని కుదిర్చాడు. నెంబర్ 3, నేను బానిసని, ఆయన నన్ను విమోచించాడు. నెంబర్ 4, ఆయనకు నేను కుమారుణ్ణి, నాకు కిరీటం పెట్టాడు. నెంబర్ 5, నేను ఆయన పరిశుద్ధుడిని, నన్ను మేలుతో తృప్తిపరిచాడు. అందుకని ఈ 5 కారణాలను బట్టి ఓ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఓ అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఓ ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మనం ఎందుకు మర్చిపోకూడదు? వై వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఆల్ ద గుడ్ థింగ్స్ విచ్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్. మంచి చేసేవాడు దేవుడే. మనుషులు కూడా మంచి చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడిలాగా మంచి చేసే మనుషులు ఎవరు లేరు. దేవుడిలాగా మంచి చేసేవాళ్ళు ఎవరు లేరు. మంచి చేసేవాళ్ళు ఉండొచ్చు. అందుకని ఎప్పుడు ఆయన చేసిన మేలుల్ని మరవద్దు. ఆయన ఈ 5 కార్యాలు చేస్తున్నాడు. క్షమిస్తూ ఉన్నాడు, కుదురుస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని విమోచిస్తున్నాడు, ఆయన మన శిరస్సు మీద కిరీటాలు పెడుతున్నాడు, మనల్ని తృప్తిపరుస్తున్నాడు. అందుకని ఈ 5 చెప్తూ ప్రభుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఈ 5 మీకు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి కాబట్టి వీటిని మనం నోటితో చెప్తూ, నేను పాపిగా ఉన్నప్పుడు నన్ను క్షమించావు. నేను రోగిగా, ఏ రోగిగా ఉన్నప్పుడు నా ప్రాణము ద్వేషముతో, పగతో, అసూయతో, కల్మషముతో, అపవిత్రతతో, అన్యాయముతో, అక్రమముతో, కోపముతో, భయముతో, అపరాధ భావంతో నేనున్నప్పుడు
ఈ సంకటములన్నీ నువ్వు కుదిర్చేవు. అంతేకాదు, నేను బానిసగా ఉన్నప్పుడు పాపములో నన్ను విమోచించావు, నన్ను కుమారునిగా చేసావు, కాబట్టి నా తల మీద కిరీటము పెట్టావు, నన్ను పరిశుద్ధునిగా చేసావు, నన్ను మేలుతో తృప్తిపరిచావు. ఈ ఆరాధన నీకు సమర్పిస్తాను.